నమామి నారాయణ పాదపంకజం వదామి నారాయణ నామ నిర్మలం భజామి నారాయణ తత్వమవ్యయం కరోమి నారాయణ పూజనం సదా ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః ఇదమేకస్తు నిష్పన్నం ధ్యాయేన్నారాయణం సదా సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః యవ్వనిచే జనించు జగము జగమెవ్వని లోపల ఉండులీనమై యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడదన్. సభా సరస్వతికి ప్రణామాంజలి. ఇప్పుడు మనం ప్రాణవాయువును గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కనుక ఈ ప్రాణశక్తి ఈ పద్ధతిలో మనకి జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాణశక్తి కూడా సమస్థితిలో జరగకపోతే శరీర ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు పంక్తులరసితాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా అన్నాడు వేమన. కాబట్టి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనలో ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు నెరపడానికి కారణం భగవంతుని శక్తి అని మనకు తెలిస్తే అప్పుడు ప్రాణేంద్రియాలను సమస్థితిలో ఉంచి ప్రాణాయామం చేయగలిగే విధానం మనకు అర్థమవుతుంది. ఇదొక తీర్థం. ఆ తరువాత సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన. అపాన వాయువు ఏమి చేస్తుంది అంటే మనము తిని అరిగించినటువంటి ఆహార పదార్థము అరిగిపోగా రక్తంగా అన్నం నుంచి రక్తము, రక్తం నుంచి మాంసము, మాంసము నుంచి మేధ అలా క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. మరి వ్యర్థమైపోయినటువంటి పదార్థాలను అది గర్భమంతా శోధించి మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి అవయవంలోనూ గర్భమంతా శోధించి దానిని విసర్జన ప్రక్రియ ద్వారా బయటకు నెట్టివేయడానికి నెట్టబడడానికి ఉపయోగపడేటటువంటిది అపాన వాయువు అనేటటువంటి ఒక క్షేత్ర తీర్థము. ఈ తీర్థ మహాత్మ్యాన్ని మనము ఖచ్చితంగా గ్రహించి తీరాలి. ఇప్పటికీ 10 తీర్థాలైనాయి. 1 ఆకాశ పంచకం తీర్థమైంది. 2 ప్రాణేంద్రియాలు, అంతరింద్రియాలు, ప్రాణేంద్రియాలు. దీనిని వాయు పంచకం అంటారు. ఏది? సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన అనేటటువంటి దాన్ని. ఈ వాయు పంచకం అయిపోతే ఇప్పుడు అగ్ని పంచకం. ఇది క్రమ పద్ధతి కదా. ఆకాశం నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని. ఇప్పుడు అగ్ని పంచకంలో 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అవి మీ అందరికీ తెలుసు. శ్రోతము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం. ఇప్పుడు మనము ఒక శబ్దాన్ని వింటూ ఉన్నాము అంటే ఎక్కడో ఇప్పుడు గంట శబ్దం వినిపించింది. ఇది గంట అని మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. అట్లాగే కొమ్మ విరిగిన శబ్దం వినిపించింది. ఇది కొమ్మ విరిగింది శబ్దము అని గ్రహిస్తాం, కానీ దాన్ని ఇంకోటిగా మనము గ్రహించమన్నమాట. ఎందుకంటే ఇవన్నీ పనులను జ్ఞాత ఒక్కటే చేస్తుంది. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలలాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ శ్రోతం అనేది అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఓంకారాన్ని, ఓమీతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ మూర్ధ్యాధాయ ఆత్మనః ప్రాణం ఆస్థితో యోగ ధారణం. అట్లాగా ఆ యోగ ధారణకు ఆ శక్తి ఎలా ఉపయోగపడుతూ ఉంది అనేటటువంటి విషయము మనకు ఈ శబ్ద బ్రహ్మ ద్వారా అర్థమవుతుంది. అలా వ్యాప్తమై ఉన్నటువంటి శబ్దాన్ని వినడానికి ఉపయోగపడేటటువంటిదే శ్రోతము. ఈ శ్రోతం ఏమి చెయ్యాలి? కేవలము విష్ణునాకర్ణించు వీనులే వీనులు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి.
విష్ణుని ఆకర్ణించేటటువంటి వీణులే వీణులు తప్ప మరి మిగిలినవి వీణులు కాదు. అంటే మనందరి యొక్క చెవులు నిజంగా సరి అయిన ఉద్యోగంలో ఉన్నాయా, సరిగ్గా వాటి యొక్క ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నాయా లేదా మీరే చూడండి. మన దగ్గర ఒక ఉద్యోగిని పెట్టుకుంటే, ఒక పని మనిషిని పెట్టుకుంటే మనము ఆ పనిని తను చేయకపోతే మనకు ఎంత ఇబ్బంది. అట్లాగా భగవంతునికి సేవకులైనటువంటి మనం, భగవంతుని దగ్గర ఉద్యోగులైనటువంటి మనం భగవంతుడు అప్పచెప్పినటువంటి ఉద్యోగాన్ని సక్రమంగా చేయకపోతే ఎలా ఉంటుంది? కాబట్టి ఎవరికి వారుగా ఇది వారి వారి లోపలికి వెళ్ళి పరిశీలించుకోవాలి. ఏ పద్ధతిలో? పంచభూతముల పరివర్తన తెలిసియు తనువు లోపల అవి తరచవలయు, సృష్టి ధర్మం వేదో స్వస్థానమేదో అది ఎన్నదేదో అరయవలయు, ఆత్మనాత్మల తావు ఆస్థానమెట్టిదో సూక్ష్మ ప్రజ్ఞతో దానిని చూడవలయు, సకల జీవులలోన చైతన్యమొకనాడు ఏ తావు చేరునో ఎరుగవలయు. కాబట్టి ఈ శ్రోతము దేనికి ఉన్నది అని శ్రోత్ర ఇంద్రియం అనేటటువంటి తీర్థాన్ని గనక, ఆ క్షేత్రాన్ని గనక మనం దర్శిస్తే మన చెవులను సరిగ్గా మనకు అవసరమైన దానికే వినియోగిస్తాము. అప్పుడు లోకవార్తలకు మరగి కర్ణముల మీ కథలు విననేరను, ఏ కరణి భవజలధి తుదముట్ట ఈదుదును నారాయణ అని అక్కడికి వెళ్ళి వేడుకునేటటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. కాబట్టి శ్రోతం యొక్క పని శ్రోతం చేయాలి. త్వక్కు ఏమి చేస్తుంది? ఈ శరీరానికి కావలసినటువంటి స్పర్శ జ్ఞానాన్ని నువ్వు ఇది పట్టుకోగానే ఇది పువ్వని, ఇది పలకని, ఇది గుడ్డని మనకది తెలియజేస్తుంది. ఆ త్వక్కు అనేటటువంటి ఇంద్రియము ఆ పద్ధతిలో మనకి పనిచేస్తుంది. శ్రోతం, త్వక్కు, చక్షు, ఈ కళ్ళు, రెండు కళ్ళు ఉన్నది మన కంటికి కనిపిస్తూ ఉండేటటువంటి ప్రతి విశేషాన్ని మనం తెలుసుకొని భగవంతుని జ్ఞానానికి అనుగుణంగా మనం ప్రవర్తిల్లడానికి అట్లా మనం చూసినప్పుడు శ్రోతం, త్వక్కు, చక్షు, జిహ్వ మన నాలుకకు రుచి తెలుస్తూ ఉంది అంటే నీ జ్ఞాతలో ఉన్నటువంటి ఆ ఇంద్రియము, ఈ 24 ఇంద్రియాలు దాంట్లోనే ఉంటాయి. కనిపించేటటువంటివి ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలు మాత్రమే. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియాల యొక్క తీర్థాలను మన శరీరంలోనే మనము సేవించాలి, చూడాలి, దర్శించాలి. అప్పుడు మన ఆపరేషన్ మనకి చాలా సులభంగా అయిపోతుంది. ఆ తరువాత శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఇవి మనకు వచ్చినటువంటి శబ్దాన్ని విని మళ్ళీ మనము ఎదురు ధ్వనిని కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాము అని అంటే దానికి కారణం శబ్ద బ్రహ్మ. ఆ శబ్ద బ్రహ్మ ఉండబట్టే ఇప్పుడు నువ్వు చప్పట్లు కొడితే సౌండ్ వస్తుంది, చిటికేస్తే సౌండ్ వస్తుంది. అంటే ఆల్రెడీ అక్కడ శబ్దం ఉంది. ఎక్కడుంది శబ్దము అంటే శబ్దము నిశ్శబ్దంగా ఉంది. శబ్దం ఎప్పుడూ శబ్దం చేయదు, అది నిశ్శబ్దంగానే ఉంటుంది. కాకపోతే ఆ శబ్దాన్ని ఉపయోగించుకొని మనమే శబ్దం చేస్తూ ఉన్నాం, నిశ్శబ్దాన్ని ఉపయోగించుకొని. అటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనేటటువంటి తన్మాత్రల ద్వారానే ఈ భూమి ఘనీభవించింది. ఇక చిట్ట చివరిదైనటువంటి 5వది కర్మేంద్రియాలు. అంతరింద్రియాలు అయిపోయాయి, ప్రాణేంద్రియాలు అయిపోయాయి, జ్ఞానేంద్రియాలు అయిపోయాయి, విషయేంద్రియాలు అయిపోయాయి. ఇప్పుడు కర్మేంద్రియాలు. వాక్కు, మన నోరు ఏం పని చెయ్యాలి? ఇదేం చేస్తుందంటే దూషించి పాపాన్ని, భూషించి పుణ్యాన్ని కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ పాపపుణ్యాలను రెండింటినీ పక్కన పెట్టి చాలా ప్రశాంతంగా మనం ఉండాలి. ఎట్లా ఉండాలి అంటే దానికి ఉదాహరణ హస్తమలకుడు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆదిశంకరాచార్యుల వారి శిష్యుడు హస్తమలకుడు. ఈ హస్తమలకుడు భూమి మీదకి వచ్చిన రోజు నుంచి దాదాపు 28-29 సంవత్సరాలు వచ్చేసి ఉంటుంది ఆ అబ్బాయికి. కానీ ఆ అబ్బాయికి జ్ఞానబోధ తప్ప వేరే ఏ విషయాలు తెలియవు. ఆ అబ్బాయికి అక్కడ అనుగుణమైనటువంటి వాతావరణం ఉండకపోయేసరికి ఆ అబ్బాయి సర్వేంద్రియాలన్నీ మౌనంగా ఉండిపోయాయి. ఎవరు పిలిచినా పలకడు, ఎవరు ఆకలి అని చెప్పడు, అన్నం అడగడు, పెడితే తింటాడు, లేకపోతే గుమ్ముగుంటాడు, తన పాటుకు తను ఉంటాడు. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఏమీ చెప్పడు. వాళ్ళ అమ్మా నాన్న ఆయనను గురువుల దగ్గరికి, ఎంతోమంది దగ్గరికి తీసుకువెళ్ళారు. పరమ గురువుల దగ్గర వెళ్ళుంటే వాళ్ళు చెప్పింటారు. మిగిలిన గురువులందరికీ తీసుకెళ్ళి ఉండి ఉంటారేమో, వాళ్ళకి కావాల్సినటువంటి ఫలితం అందలేదు. ఎన్ని గుళ్ళకి వెళ్ళారు, ఎన్నో తీర్థాలు తిరిగారు. అన్నీ తిరిగి ఇక వీలు కాదని ఉన్నటువంటి తరుణంలో దక్షిణ దేశ యాత్రకు మన ఆదిశంకరాచార్యుల వారి యొక్క లక్ష్యమే ఏంటి? ఒక ఊరికి వెళ్ళడము, నలుగురిని కూర్చోబెట్టి జ్ఞానబోధ చేయడము, ఆ ఊరిలో ముగిసిపోయిన తర్వాత ఇంకో ఊరికి వెళ్ళడము, సాయంత్రం అయితే ఎక్కడో ఒక చోట భిక్ష తీసుకుని భిక్ష స్వీకరించి, భిక్ష అంటే అన్నం స్వీకరించి
భిక్ష తిని ఇంకొక ఊరికి వెళ్తూ ఉంటారు. ఇట్లా వెళ్తూ ఉండేటటువంటి తరుణంలో ఈ అబ్బాయి ఉండేటటువంటి ఊరికి ఆదిశంకరాచార్యుల వారు ఆ రోజు వస్తారు. వాళ్ళ అమ్మా నాన్న అక్కడికి తీసుకెళ్ళడానికి కూడా ఇష్టపడారన్నమాట. అయిపోయింది, ఇంకేముంది, ఎన్నో ఊర్లకు వెళ్ళాము, ఎంతోమంది దగ్గరికి వెళ్ళాము, ఎవ్వరూ ఈ అబ్బాయి ఇది అని ఏమీ చెప్పటం లేదు, ఈ సత్యం ఏంటో మాకు తెలియడం లేదు, అది భగవంతుడికే ఎరుక, ఏమీ చెప్పటం లేదు, ఏంటి నా పరిస్థితి, ఏం అవసరం లేదులేండి, ఎందుకు తీసుకెళ్లేదు ఊరికే అని చెప్పి కామైపోతారు. అప్పుడు చుట్టుపక్కల ఉండేవాళ్ళు అట్లా కాదు, శంకరుల వారు మహా గొప్ప వాళ్ళు, ఎటువంటి విషయమైనా ఆయన తేటతెల్లం చేసి చెప్పగలరు, నిత్యత్వాన్ని సత్యత్వాన్ని చక్కగా నిరూపించగలరు, ఖచ్చితంగా నీకు ఆ గురువు దగ్గర సమాధానం దొరుకుతుంది అని ఇరుగు పొరుగు అమ్మగారు లాంటి వాళ్ళు, మా కోటేశ్వరమ్మ లాంటి వాళ్ళు హెల్ప్ చేసి ఆ అబ్బాయిని ఖచ్చితంగా నువ్వు రా తీసుకోపోదామని చెప్పి గురువు దగ్గరికి తీసుకొని వస్తారు. గురువు దగ్గరికి తీసుకొని వస్తే అప్పుడు ఆ గురువుగారి దగ్గరకు వచ్చి ఆ అబ్బాయిని పడుకోబెట్టేసి వాళ్ళు నమస్కారం చేసి, స్వామి ఈ అబ్బాయి గురించి మాకేమీ తెలియటం లేదు, మీరు కాస్త చెప్పండి అంటే, అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ అబ్బాయితో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, కస్త్వం శిశోకస్య కుతోసి గంత, కస్త్వం శిశోకస్య కుతోసి గంత, కిం నామతే త్వం కుత ఆగతోసి, ఏతన్మయోక్తం వదచార్భకత్వం, మత్ప్రీత ఏ ప్రీతి వివర్ధనోసి. ఇది శంకరాచార్యుల వారు ఆ అబ్బాయితో మాట్లాడినటువంటి మాట. దీని అర్థం ఏమంటే, ఓ శిశువా, నీవు ఎవరవు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ నామధేయమేమిటి, ఇది ఆయన సంస్కృతంలో వేసినటువంటి ప్రశ్న. ఇప్పుడు ఆయన పడుకొని ఉన్నాడు కదా కాళ్ళ మీద, హాయిగా లేచి నిలబడి, నాహం మనుష్యో నచ దైవయక్షో, నాహం మనుష్యో నచ దైవయక్షో, న బ్రాహ్మణ క్షత్రియ న వైశ్య శూద్రాః, న బ్రహ్మచారీ న గృహో న వనస్థో. అంటే నేను మనుషుణ్ణి కాదు, యక్ష కిన్నర గంధర్వ కింపురుష దేవతా వర్గానికి సంబంధించిన వాడిని కాదు, నేను బ్రాహ్మణుణ్ణి కాదు, క్షత్రియుణ్ణి కాదు, వైశ్యుణ్ణి కాదు, శూద్రుణ్ణి కాదు, నేను బ్రహ్మచారిని కాదు, వానప్రస్థాశ్రమానికి సంబంధించిన వాడిని కాదు, అంటే 4 ఆశ్రమాలకు 4 వర్ణాలకు ఈ మానవ దేవ బ్రహ్మ జాతులకు కూడా సంబంధించిన వాడిని కాదు. మరైతే నేను ఎవరిని అంటే, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి విశ్వవ్యాపక శక్తి ఏదైతే ఉందో, భిక్షుర్న చాహం నిదబోధతావహ నిజబోధతావహ, అంటే అంతటా వ్యాప్తమై ఉన్నటువంటి వ్యాపక శక్తి ఒకటి ఉంది కదా స్వామి గురుదేవా, ఆ మహాశక్తి సంపన్నుడను నేను మానవుణ్ణి కాదు, దేవుణ్ణి కాదు, మీరు అనుకుంటూ ఉండేటటువంటివేవి నేను కాదు, నేను ఫలానా. కాబట్టి నేను విశ్వవ్యాపక వాసుదేవపు శక్తి స్వరూపాన్ని అని చెప్పినప్పుడు ఆ శంకరాచార్యుల వారు ఆనందం పట్టనలవి కాలేదన్నమాట. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెబుతారు, స్వామి ఈ అబ్బాయిని మీతో పాటు తీసుకెళ్ళండి, ఆత్మజ్ఞాన బోధకై ఆయన భూమి మీదకి వచ్చాడు, జ్ఞానబోధ మాతో కలిసి లోకమంతా తిరిగి లోక శాంతి కోసం ప్రశాంతి కోసం ఆయన జ్ఞానాన్ని అందించడానికి వచ్చినటువంటి సద్గురువు ఆయన. ఆ విషయం మీకు తెలియక గురువు కోసం ఆయన వెయిట్ చేస్తూ ఇంతకాలం ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ఆయన మాట్లాడాడు అని చెప్పి 13 శ్లోకాలు ఉన్నాయన్నమాట, దీనికి కంటిన్యూషన్ శ్లోకాలు. అట్లా చెప్తాడు. ఆ విధంగా మన యొక్క ఆలోచన ధోరణి అలా ఉండాలి. అంటే వాస్తవం నిత్యం దైవం మీద స్థిరపడిపోతే ప్రతి విషయం పట్ల మనకి సరి అయినటువంటి అవగాహన, సరి అయినటువంటి స్పష్టత మనకు ఉంటుంది. కాబట్టి ఈ వాక్కు అనేది దేనికి ఉన్నది అనడానికి మనకి ఇప్పుడు ఆయన గుర్తొచ్చాడు. కాబట్టి ఆ వాక్కుతోటి మనము వాక్కుని మంత్రంగా భావించి ఆ మంత్రంతో మాంసపిండాన్ని మంత్రపిండం చెయ్యగలగాలి. ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయగలగాలి. ఇప్పుడు మనము రమణ మహర్షికి మొక్కుతాం అనుకోండి. ఇప్పుడు రమణ మహర్షి యొక్క రూపానికి నమస్కారం చేస్తున్నామా, రమణ మహర్షి యొక్క నామానికి నమస్కారం చేస్తున్నామా, రమణ మహర్షి యొక్క జ్ఞానానికి నమస్కారం చేస్తున్నామా? ఆయన జ్ఞానానికి. ఎప్పుడైతే ఆయన జ్ఞానానికి నమస్కారం చేశామో ఆయన నామం బ్రహ్మమైపోయింది, ఆయన రూపం
బ్రహ్మమైపోయింది. కాబట్టి బ్రహ్మం నుంచి వచ్చినది తిరిగి బ్రహ్మమే అవుతుంది. అదే ఓం పూర్ణమద పూర్ణమిద శ్లోకం మనకి చెప్పేటటువంటిది. పూర్ణము నుంచి వచ్చినది పూర్ణంగానే ఉంటుంది తప్ప అది విభజన అయిపోయినదో కాదు, విడిపోయినదో వేరైనదో కాదు. శూన్యము వేరు, పూర్ణము వేరు. ఇది మనకు తెలిసి ఉండాలి చాలా స్పష్టంగా. చిన్న చిన్న విషయాలు. శూన్యము వేరు, పూర్ణము వేరు. పూర్ణము శూన్యము ఒకటే అనుకోవడం వల్లనే జీవుడిలో కలుగుతున్నటువంటి భ్రాంతి. పూర్ణము అంటే భగవంతుని శక్తి, జ్ఞానము. శూన్యము అంటే ఇప్పుడు మన ఈ చుట్టుపక్కల ఏమీ కనిపించలేదని మనం అనుకుంటూ ఉన్నాం. ఊరిక మీరు ఇప్పుడు సెల్ ఫోన్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి అట్లా పెట్టండి, తిరిగి మళ్ళీ ఆ రికార్డ్ అయిన దాన్ని మళ్ళీ ఆన్ చేసి వినండి, గిజ్ అని సౌండ్ వస్తుంది. అంటే ఇవన్నీ శబ్ద బ్రహ్మ ఉంది. ఆ విధంగా అక్కడ ఉండేది శూన్యంగా మనకు అనిపించినా అక్కడ ఉన్నది. ఎంతోమంది దేహాన్ని విడిచినటువంటి జీవుళ్ళు అంతటా తిరుగుతూనే ఉంటారు. మనం ఎట్లా ఉన్నామో అట్లాగే వాళ్ళు ఉంటారు. అక్కడ శూన్యమే కానీ పూర్ణం కాదు. పూర్ణత చెందినది ఎలా ఉంటుందంటే శూన్యానికి ఒక పరిధి ఉంది, ఒక దేశం ఉంది, ఒక కాలం ఉంది. దేశ కాల వస్తు విభేదాలతో కూడినది శూన్యమైతే, దేశ కాల వస్తు విభేదాలకు సంబంధం లేకుండా, భేదభావనకు సంబంధం లేకుండా, ఆకాశానికి ఆత్మకు ఆవల, మహదహంకారం మహత్తుకు ఆవల, నిర్గుణం అవ్యక్తం మూల ప్రకృతికి ఆవల ఉన్నటువంటి నిర్వికల్ప పరబ్రహ్మమైనటువంటి విశ్వవ్యాపక శక్తి ఏదైతే ఉన్నదో అది మాత్రమే పూర్ణమవుతుంది. అందుకనే భగవంతుడు పరిపూర్ణుడు అని చెప్పి మనం భగవంతుడిని పూజిస్తూ ఉంటాం. ఈ పూర్ణత్వాన్ని తెలుసుకొని ఆ పరిపూర్ణమైనటువంటి భగవంతుని కొలచడం, చెప్పడం, పూజించడం ఏది చేసినా ఈ వాక్కుకి ధన్యమైపోతుంది. కానీ మిగిలిన విషయాల జోలికి పోతే ఆ వాక్కు ప్రయోజనం లేనిది అవుతుంది. కాబట్టి వాక్కు, పాదం, పాయువు, ఉపస్థ, వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ, ఈ 5 ఇంద్రియాలు కూడా మన భౌతిక కర్మేంద్రియాలకు సంబంధించినటువంటి విషయం. ఇది మనకు తెలిసిందే. వాక్కు మాట్లాడుతుంది, పాదం గమనం చేస్తుంది, పాణి అందిస్తుంది, ఉపస్థ జననేంద్రియం, పాయువు విసర్జక ఇంద్రియం. ఈ మనలో ఉండేటటువంటి 25 ఇంద్రియాలకు సంబంధించినటువంటి 25 తీర్థాల యొక్క క్షేత్రం యొక్క విధి విధానాలను ప్రతి ఒక్క మానవుడు తన గురించి తాను తెలుసుకుంటే ఇదే అన్నమాట. తనను తాను తెలుసుకునేటటువంటి, తనను తాను విచారణ చేసేటటువంటి ప్రక్రియ అంటే ఇదే. ఈ పద్ధతిలో తనను తాను విచారణ చేసుకొని ఇప్పుడు ఇలాగా అంతా విచారణ చేయాలని ఎక్కడుంది? మనం ఈరోజు చదువుకున్నటువంటి పురాణాల్లో ఉన్నాయి, వేదాల్లో ఉన్నాయి, ఉపనిషత్తుల్లో ఉన్నాయి. కాకపోతే దానికి మనం ఎందుకు దగ్గర కావడం లేదు అంటే దానిని చదివి వదిలిపెట్టేస్తూ ఉన్నాం. అందుకనే పుస్తకములు చదువ పూర్ణత్వము అబ్బదు, హృదయ సంపుటములను చదువవలయు పారిశుద్ధ్యమొక్కటే పరమాత్మ చేర్చును. ఈ పారిశుద్ధ్యం ఎక్కడ కలగాలి? జీవునికి పట్టి ఉన్నటువంటి వైరస్ అని అనుకున్నాం కదా, అక్కడ పారిశుద్ధ్యం జరగాలి. చిత్తంలో కాయిన్స్ యాడ్ అయిపోతాయి, సంచి బరువైపోతుంది అని చెప్పాం కదా, అక్కడ పారిశుద్ధ్యం జరగాలి. అందుకనే ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఏలరా. 25 పైసల అగరువత్తి కాల్చి 65 కోట్ల వరములడుగుతాడు, మరి మచ్చుకైనా లేడు మానవుడు, మాయమైపోతున్నాడు మానవుడు అని చెప్పి మనం ఎన్నో గ్రంథాలు చెప్తూనే ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితిలో మనం ధర్మాచరణకు పట్టం కట్టి ధర్మానికి, జ్ఞానానికి, నీతికి, నిజాయితీకి ఇక్కడ మళ్ళీ నాకు నిన్న ఆశ్చర్యం వేసింది ఏంటంటే నుయ్యి బావి ఒకటే అన్నారు అని. కాబట్టి దాంట్లో నుంచి బయటపడదాం. తనంతట తానుగా ఊరేది బావి, నీటి చేత నింపబడేది నుయ్యి. అలాంటిదే ఇప్పుడు మళ్ళీ ధర్మము న్యాయము ఒకటేనా వేరా అని అంటే రెండు ఒకటే అని మాత్రం అనద్దండి. ధర్మము న్యాయము వేరు. న్యాయాన్ని నడిపించాలి, ధర్మాన్ని ఆచరించాలి. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిన అది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును
దైవముండెడున్ అంటే ధర్మాన్ని ఎలా ఆచరించాలి, న్యాయాన్ని ఎలా నడిపించాలి మనందరికి అర్థమయ్యేటట్లుగా ఒక చిన్న ఉదాహరణ. మా అమ్మగారికి 4 పిల్లలు. 4 పిల్లలులో 3 బాగా ఉన్నారు. ఒక బాబుకి తనకి కొంచెం తను పనిని తాను చేసుకోలేడు, ఒక విధమైనటువంటి ఇబ్బంది, సొంతంగా బతకలేడు అని అనుకుందాం. ఇప్పుడు మీకు 4 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాల పొలం ఉంటే ఈ 3 పిల్లలు ఏమో చాలా బాగా సంపాదించుకొని బతకగలరు. ఈ 4 ఎకరాల పొలం ఉంటే తప్ప ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నను పోషించుకుంటూ ఆ అబ్బాయి కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు అనుకుందాం 4 పిల్లలు కలిసి. కోర్టుకు వెళితే కోర్టు ఏమి చెప్తుంది, ఆ అబ్బాయి సొంతంగా బతకలేడు కాబట్టి 4 ఎకరాల పొలం ఆ అబ్బాయికి ఇచ్చేయండి అని చెప్తుందా అమ్మ? చెప్పదు. కోర్టు చెప్పదు. ఎందుకంటే అది న్యాయం, అది సమానంగానే పంచమని చెబుతుంది, దాని సూత్రం అంతే. కానీ మా అమ్మగారు వాళ్ళ 4 పిల్లల్ని తీసుకొని మా కిరణ్ గారు లాంటి వాళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చారనుకుందాం. స్వామి, మాకు చిన్న చిక్కుబడింది, మా పిల్లలు ఒప్పుకోవడం లేదు, మా చిన్న అబ్బాయి ఏమో బతకలేడు కదా, వాళ్ళు బాగా ఉండేవాళ్ళు, కాబట్టి మీరైనా మా అబ్బాయి ఎలా బతకాలో న్యాయం చెప్పండి, ధర్మం చెప్పండి. 1 ఎకరం పొలంతో ఆ అబ్బాయి జీవనం సాగడం కష్టమైపోతుంది అని అన్నప్పుడు మన కిరణ్ గారు లాంటి పెద్దవాళ్ళు ఏమి చెబుతారంటే, అమ్మా మీరు 3 పిల్లలు బాగా 4 రూపాయలు పెట్టుకొని సంపాదించుకోగలుగుతూ ఉన్నారు కదా, ఆ అబ్బాయికి ఆ 4 ఎకరాల పొలం విడిచిపెట్టేసేయండి, ఇదే ధర్మము, ఇదే ధర్మాచరణ అని ధర్మం చెప్తారన్నమాట. కాబట్టి కోర్టు చెప్పేది న్యాయము, గురువులు చెప్పేది ధర్మము. కాబట్టి అందుకనే ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో నహంతవ్యో మానో ధర్మో హతో వధీత్ అని చెప్పింది అందుకే అన్నమాట. కాబట్టి సమయం అయిపోవచ్చింది. మనం ఒక్కసారి స్కాంద పురాణంలో ఉండేటటువంటి మహేశ్వర ఖండంలో చెప్పినటువంటి సూత్రాలను, అందులో ఉండేటటువంటి ఆచరణలను మనం నిజ జీవితానికి అన్వయించుకుంటూ నేర్చుకున్నటువంటి అవగాహనతో మహేశ్వర ఖండంలోని మహేశ్వర సూత్రాలను ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి మనం ఇచ్చేది ఏంటి అంటే, ఈ ఆచరణలను గురువులు చెప్పినటువంటి మహేశ్వరుడు ఆ రోజు ఆజ్ఞాపించినటువంటి ఆదేశాలను ఆయన జారీ చేశారు. ఆదేశాలు దానికి సరిపడా కథలన్నీ చెప్తూ వచ్చారు. దానితో పాటు మన శరీరంలో ఉండేటటువంటి తీర్థాలను, క్షేత్రాలను కూడా మనకు దర్శింపజేశారు. మరి ఇంతటి మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి స్కాంద పురాణంలో ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా అటు మహేశ్వర ఖండం, వైష్ణవ ఖండంలో నేర్చుకున్నటువంటి విష్ణు చిత్తుడిలాగా మన చిత్తం కూడా విష్ణుమయం అయిపోవాలని, అట్లాగే బ్రహ్మఖండంలో ఉన్నటువంటి సృష్టి స్థితి లయాలను అర్థం చేసుకొని లలితానామాలలో మనకి ఆదేశించినటువంటి ఈ బ్రహ్మగ్రంథిని, విష్ణు గ్రంథిని, రుద్ర గ్రంథిని ఛేదించి చివరకు తిరోధానం భావనలో ఉండకుండా తిరోధానానికి ఆవల ఉన్నది అనుగ్రహం. మొత్తం లలితానామాల సారం ఏంటి అంటే, 1 సృష్టి గురించి చెప్తుంది, 2 స్థితి గురించి చెప్తుంది, 3 లయం గురించి చెప్తుంది, 4 తిరోధానం, ఎలా జీవుడు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాడనే విషయాన్ని లలితానామాలలో ఉండే ప్రతి శ్లోకం స్పష్టంగా చెప్తుంది. వెంటనే అనుగ్రహం కూడా ఎలా ఉండాలో చెప్తుంది. అనుగ్రహం అంటే ఎలా ఉంటుంది అంటే, నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. అవునా? మీరు బ్రహ్మసూత్రాల దగ్గరికి వెళ్ళినా కూడా బ్రహ్మసూత్రాలలో ఉన్నటువంటి మొదటి మాట అధాతో బ్రహ్మ జిజ్ఞాస, అధః ఇప్పుడు, అతః అందువల్ల, బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మత్వ విచారణ జరుగుతూ ఉన్నది. ఎక్కడ? నా లోపల, నా జీవునిలో. ఎందుకు? నేను అజ్ఞాన వశంతో సతమతమవుతూ ఉన్నాను కనుక, నా శరీరంలో అజ్ఞానం అనేటటువంటి పాము కాటు కుట్టింది కనుక, కాలకూటం అనే విషము ఎక్కిపోయింది కనుక, దేహము పుత్రాది భ్రాంతిలో నేను మూర్ఛ చెంది ఉన్నాను కనుక అధాతో బ్రహ్మ జిజ్ఞాస. 2వ సూత్రం ఏమి చెప్తుంది? దానికి సమాధానం ఏంటి అంటే, జన్మాద్యస్య యతః, జన్మ అస్య
దేని నుండి? యతః కలుగుతూ ఉన్నది. దీనికి ఏం చెయ్యాలి అంటే శాస్త్రయో నిత్యత్వాత్, నువ్వు గురువుల దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్యాశాస్త్రాన్ని నువ్వు దాని యొక్క నిత్యత్వాన్ని నువ్వు నేర్చుకోవాలి అనేది ఉద్బోధిస్తుందన్నమాట. మొత్తం బ్రహ్మసూత్రాలలో 555 బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. ఇలా ఇప్పుడు 3 సూత్రాలు చెప్పాను కదా. చిట్ట చివరి సూత్రం అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్ అన్నమాట. అంటే లలితానామాలలో చెప్పినటువంటి తిరోధానానికి ఆవల ఉన్నటువంటి అనుగ్రహమైనటువంటి స్థానాన్ని ఈ బ్రహ్మసూత్రాలను విచారించి వేటి ఆధారంగా? అష్టాదశ పురాణాల ఆధారంగా వేదాలను ఉపనిషత్తులను బ్రహ్మసూత్రాలను అన్వయించుకుంటేనే సరిపోతుంది తప్ప వీటిని వాటిని విడిగా విభజించి నేర్చుకోవాలనుకుంటే కుదరదు. వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ప్రస్థానత్రయం మొత్తం గ్రంథాలను ఉదహరించుకోవడానికి ఉపయోగపడేటటువంటి కథలు అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి కనుక ఆ పురాణాలను మనము ఉదహరించుకుంటూ ఆ కథలను ఇందులో ఉన్నటువంటి సూత్రాలకు, ఇప్పుడు నేనేం చెప్పాను? ధర్మము ఆచరించాలి, న్యాయాన్ని నడిపించాలి అన్నాను. ఇది ఫార్ములా. ఇది మనకి వెంటనే అర్థం కాదన్నమాట. వెంటనే మీకు అర్థం అవ్వడానికి ఏం చేశాను? ఒక చిన్న కథ చెప్పాను, అమ్మ కథ, అవ్వ కథ. ఈ కథ వల్ల ఏమైపోయింది? మనకు బాగా అర్థమైపోయిందన్నమాట. అందుకని ఈ పద్ధతిలో మనం నేర్చుకున్నాం కనుక మహేశ్వర ఖండంలోని మహేశ్వర సూత్రాలను ఇక్కడ విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి అనేది నిర్వాహకుల ఉద్దేశం కనుక అది గురువులందరూ ఆదేశించినటువంటి గురువుల ఆదేశం ప్రకారమే అది జరుగుతుంది కనుక గురువుల ఆదేశంగా నిర్వాహకుల ఆదేశాన్ని కూడా మనము పరిగణనలోకి తీసుకొని ఆ మహేశ్వర ఖండంలో చెప్పిన సూత్రాలను ఆచరించిన నాడు ఈ కార్యక్రమానికి ఫలవంతమైనట్లుగా లెక్క. అట్లాగే వైష్ణవ ఖండంలోని విష్ణువు యొక్క వ్యాపకత్వాన్ని, శివకేశవులకు అభేదము లేనటువంటి తత్వాన్ని, శైవరూపాయ విష్ణురూపాయ నమశివాయ ఆ భావాన్ని మనం మనలో హరిహర తత్వాన్ని పెంపొందించుకొని విశ్వవ్యాపకమైనటువంటి ఏకాంశేన స్థితో జగత్ అయినటువంటి ఏకమే బ్రహ్మం, ఆ బ్రహ్మాన్ని మనం వైష్ణవ వ్యాపక ఆధారంగా గ్రహించి బ్రహ్మఖండంలోని సృష్టి స్థితి లయలు జరుగుతున్నటువంటి విధానాన్ని గ్రహించి కాశీక్షేత్రం, అవంతి క్షేత్రం, ప్రభాస క్షేత్రం, నాగర క్షేత్రం ఈ 4 క్షేత్రాలను భౌతికంగా మీరు వెళ్ళి చూడగలరు. లోపలికి వెళ్ళి చూడడం ఇంకొకళ్ళు చెప్తేనే తెలుస్తుంది కనుక నాకు గురువుల ఆదేశాల మేరకు నా బుద్ధికి అందినంతలో దుర్లభం త్రయమే వైతత్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ. ఇటువంటి మన లోపల ఉన్నటువంటి క్షేత్రాలను మనము గురువుల ద్వారా పెద్దల ద్వారానే మనం అందుకోగలం కనుక మన లోపల ఉన్నటువంటి క్షేత్రాల మహాత్మ్యాన్ని అంతా కూడా మనం తెలుసుకున్నాము. ఆ తెలుసుకున్నటువంటి విధానాన్ని అనుసరించి ఆచరించి విషయ పరిచయం ఉన్నది, విషయ అవగాహన లేకుండా ఉన్నది కనుక మనము ఆ విషయ అవగాహనను ఇప్పటికే మనకు పరిచయం ఉన్న విషయ పరిచయాన్ని అవగాహన చేసుకొని అవలోకించి ప్రార్థనా గీతంలో ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః ఆలోక్య సర్వశాస్త్రాణి సర్వశాస్త్రాలను నువ్వు అవలోకించినా సరే విచారణ చేసినా సరే ఇదమేకస్తు నిష్పన్నం ధ్యాయేత్ నారాయణం సదా. కాబట్టి ఎన్ని శాస్త్రాలను సాధించినా శోధించినా కూడా మనకు ఉన్నది ఒక్కటే. కాబట్టి ధర్మాచరణకు ఎవ్వరు కూడా సంకోచించాల్సిన అవసరమే లేదు. ధర్మమునకు పిరికి తనమెన్నడును లేదు, సత్యవాక్కునకును చావు లేదు. మరి జగన్నాథుని మూల వెరవనేల నీవు జగన్నాథుని మూల, సృష్టికర్త తాను, సృష్టి మాత్రమే నీవు. కాబట్టి సృష్టికి పూర్వము సృష్టికి పరమందు సృష్టి ఉన్నప్పుడు సృజన లేకుండా నిరంతరం సమస్థితిలో మీరు భగవద్గీత అంతా అధ్యయనం చేసినా కూడా సమస్థితిని ఆచరించమని చెప్తుంది. కాబట్టి ఈ రోజున ఈ పురాణంలో ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం అధ్యయనం చేసిన అవగాహనతో మనము మనలో ఉన్నటువంటి సర్వేంద్రియాలను సమస్థితిలో ఉంచుకొని అక్కడ మొగ్గ అనేటటువంటి అమ్మాయి, మొగ్గ పాత్రను పోషించినటువంటి అమ్మాయి స్థితిలో ఉన్న అమ్మాయి ఏ విధంగా అమ్మ మాటను విని
వెంటనే దానిని ఆకలింపు చేసుకొని నవ్వనో తుమ్మెదా చాలించు నీ పాట, నవ్వనో తెమ్మెరా సాగిపో నీ బాట అని చెప్పి బుద్ధి చెప్పినట్లుగా మనకు మనమే బుద్ధి చెబుతూ మనలోని అరిషడ్ వర్గాలనేటటువంటి అంతరంగిక శత్రువులను రూపుమాపి జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఆ యొక్క శత్రువులను మనకు మనమే వెతకి వెంటాడి మన లోపల ఉన్నటువంటి ఆ శత్రువులను వేటాడి మనకు మనమే దానిని తొలగించుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకు ఈ గ్రంథం తెలియజేస్తుంది. మనం ఈ సందర్భంగా ఒక్కసారి మొదటి రోజు చెప్పుకున్నాం, ఒక్కసారి స్కంద షష్ఠిని ఒకసారి అందరం అనుకొని మనం కార్యక్రమాన్ని ముగిద్దాం. షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైల విమర్ధనం దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం తారకాసురహంతారం మయూరాసన సంస్థితం శక్తిపాణిం చ దేవేశం స్కందం వందే శివాత్మజం విశ్వేశ్వర ప్రియం దేవం విశ్వేశ్వర తనూద్భవం కాముకం కామదం కాంతం స్కందం వందే శివాత్మజం కుమారం మునిశార్దూలం మానసానందగోచరం వల్లీకాంతం జగద్యోనిం స్కందం వందే శివాత్మజం ప్రళయస్థితికర్తారం ఆదికర్తారమవ్యయం భక్తప్రియం మదోన్మత్తం స్కందం వందే శివాత్మజం విశాఖం సర్వభూతానాం స్వామినం కృత్తికాసుతం సదాబలం జటాధారం స్కందం వందే శివాత్మజం స్కందషట్కస్తోత్రమిదం యః పఠేత్ శృణుయాన్నరః వాంఛితం లభతే సద్యః శాంతే స్కందపురం వ్రజేత్. శరవణ భవ పాహి మాం శరవణ భవ రక్ష మాం శరవణ భవ పాహి మాం శరవణ భవ రక్ష మాం శరవణ భవ పాహి మాం శరవణ భవ రక్ష మాం. ఈ రోజున సత్యదేవుని ఆధ్వర్యంలో పక్కనే ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో స్కాంద పురాణంలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలను, ఆంతర్యామి అయినటువంటి విషయాలను, నిగూఢమైనటువంటి విషయాలను, రాజ విద్య రాజ రహస్యమైనటువంటి విషయాలను, అక్షర పరబ్రహ్మ యోగానికి సంబంధించినటువంటి జ్ఞానపూరితమైనటువంటి విషయాలను విశ్లేషించుకొని చర్చించుకునేటటువంటి అవకాశాన్ని అందించినటువంటి ఈ క్షేత్రాన్ని ఆ రోజుల్లో ఎంతో కృషి చేసి నిర్మించినటువంటి వారికి ఈ రోజున ఈ క్షేత్రాన్ని నిర్మించడం నా బాధ్యత, అందుకోసం నేను కంకణం కట్టుకుంటాను, ఇది నా జీవితానికి సార్థక్యాన్ని ఇచ్చేటటువంటిది ఇదేను అనేటటువంటి భగవంతుని
శక్తిని సంపూర్ణంగా నమ్మి దానికి దాసోహమై ఆత్మ నివేదనం చేసి నవవిధ భక్తులలో పండిపోయి ఈ క్షేత్రాన్ని నిర్వహిస్తూ ఈ క్షేత్రంలో ఇంతటి గొప్ప విషయాలను ఇంతమందికి చేరవేయడానికి కారకులైనటువంటి ఆ వంశానికి వంశాను చరిత్రానికి అందరికీ కూడా పేరు పేరున ప్రణామాంజలి సమర్పిస్తూ అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోధికం పిబేత్ గురుపాదోద్ధితం తీర్థం పీత్వా త్రిపుటినాశనం సర్వద్వంద్వ వినాశం చ విద్యతేన పునర్భవం గచ్చాద్య పునరాగచ్చ మామకాభీష్ట సిద్ధయే గురోర్య కృపయా వీక్ష్యం పూజా స్వీకురు మత్కృతం అనేన సదృశం కార్యం నభూతం నభవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం సర్వాపమృత్యుశమనం కాలమృత్యు నివారణం సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్యప్రదాయకం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.